ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ వారోత్సవాల్లో పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులకు ఇచ్చేటువంటి క్రిస్మస్ గిఫ్ట్ను కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు క్రైస్తవులకు తీవ్రమైన అన్యాయం చేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు భారతదేశంలో క్రిస్మస్ పండుగను అధికారికంగా జరిపిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా క్రిస్మస్ మరునాడు బాక్సింగ్ డేను కూడా సెలవు దినంగా ప్రకటించి రాష్ట్రంలో క్రైస్తవులందరూ కూడా పండగ సంతోషంగా చేసుకునే విధంగా ఈ దేశంలో 2 సెలవు దినాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం, ఏకైక నాయకుడు కేसीआर। आज के ये रेवंत रेड्डी सरकार आने के बाद बतुकम्मा में साड़ी बंद हो गया, रमजान का तोहफा बंद हो गया, क्रिसमस का भी तोहफा बंद हो गया। बतुकम्मा का बंद कर दिया, रमजान का बंद कर दिया, क्रिसमस का भी तोहफा बंद कर दिया। అందరికీ కూడా అన్ని వర్గాలకు, హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, అన్ని మతాలకు అన్యాయం చేసిండు. అన్ని మతాల్లో ఉండే పేదలకు అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రాష్ట్రంలో ఎవరికి కూడా శాంతి లేదు, భద్రత లేదు. कहीं सुकून नहीं है, कहीं सिक्योरिटी भी नहीं है, लोग परेशान में हैं। రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఎప్పుడన్నా మీరు చూడండి, ముఖ్యమంత్రి కాకముందు కంటే ముఖ్యమంత్రి అయిన ఏడాది పాలనలో కూడా ఓర్లుడు తప్ప ఓదార్పు లేదు. ఓర్లుడే ఏమనంటే పేగులు మెడలు వేసుకుంటా, సీరుతా, సంపుతా, గోటీలాడుతా, లాగుల తొండలు జొరగొడతా, గివ్వే తప్ప ఒక వర్గాన్ని ఎవరినైనా ఓదార్చిండా? పాపం సర్వశిక్ష అభియాన్ వాళ్ళు రోడ్డు మీద ధర్నా చేస్తారు. అరే భయ్, నేను మీకు మాట ఇచ్చినా ఒక ఏడాది చేస్తా, ఒక 6 నెలలకు చేస్తా, ఒక 3 నెలలకు చేస్తా అనే ఓదార్పు ఉన్నదా? ఏ వర్గాలకు కూడా ఓదార్పు లేదు. అడిగిన వాళ్ళను అదరగొట్టుడు, ప్రశ్నించిన వాళ్ళ మీద పగబట్టుడు, ఇది ఇలా ఈ రాష్ట్రంలో నడుస్తున్నది. ప్రశ్నిస్తే వాళ్ళని పగబడతాడు. అసెంబ్లీలో మేము అడిగినామనుకో అదరగొడతాడు. అసలు అడిగింది ఒకటి ఉంటుంది, అని చెప్పేది ఒకటి ఉంటుంది. మొన్న మీరు చూసింది అసెంబ్లీలో మేము అడిగింది ఏంది, ఆయన మాట్లాడింది ఏంది, అడిగిన దానికి సమాధానం లేదు. ఆయన అడ్డగోలుగా అదరగొట్టే మాటలు మాట్లాడితే మళ్ళీ మాకు మైకి ఇవ్వండి అంటే స్పీకర్కి చెప్తాడు, ఇలా మైకి ఇవ్వకూడదు అని. ఏది పడితే అది నోటుకొచ్చినట్టు అబద్ధాలు చెప్పి హద్దులు దాటిపోయింది. అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు అన్ని అబద్ధాలు మాట్లాడి తన హద్దులు దాటి ప్రవర్తించాడు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలను అపవిత్రంగా మార్చింది, ఒక రకంగా చెప్పాలంటే. ఇక పాలసీలు ఏవి అని అడిగితే పోలీసు వాళ్ళని ఇంటికి పంపుతాడు. ఏందా నీ ప్రభుత్వం పాలసీ ఏంది, నీ పని ఏంది, నువ్వు చెప్పింది ఏంది, నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగినామనుకో, పాలసీల గురించి అడిగితే పోలీసు వాళ్ళని ఇంటికి తోలుతాడు. ఇది రేవంత్ పాలన. చివరికి యాందాకు వచ్చింది, పోలీసు వాళ్ళు తమ పని తాము చేయలేక రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది, రికవరీ రేటు తగ్గింది. ఎంతసేపు ప్రతిపక్షాల మీద అణచివేత మీద, అక్రమ కేసులు పెట్టడం మీద, మా మీద నిఘా పెట్టడం మీద నీ పాలన నడుస్తుంది. అందుకే ఏమైంది రాష్ట్రంలో, నేను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఏడాది రేవంత్ పాలనలో ఎన్ని కేసులు పెట్టినాము, ఎంత క్రైమ్ రేట్ జరిగిందో నిన్న రిపోర్ట్ ఇచ్చింది. ఏముంది ఆ రిపోర్ట్లో? 41% క్రైమ్ రేట్ పెరిగింది. కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలనలో 1 సంవత్సరంలో 41% కేసులు పెరిగినాయి. అంటే నువ్వు మంచిగా పని చేసినవా, నువ్వు మంచిగా పని చేయలేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ చాలదా అని నేను అడుగుతా ఉన్నా. క్రైమ్ రేటు పెరిగింది. చూడదేవు నా భయ్, డిస్టర్బ్ మत करो. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏడాది కాలంలో 25,000 కేసులు అయితే రేవంత్ పాలనలో 35,000 కేసులు అయినాయి. 10,000 కేసులు ఒక హైదరాబాద్ నగరంలో పెరిగినాయి.
కేసులు అంటే మర్డర్లు, రేపులు, చైన్ స్నాచింగ్, రాబరీసు, దొంగతనాలు, రకరకాల కేసులు, ల్యాండ్ కేసులు 10,000 కేసులు పెరిగినాయి అంటేనే నీ పాలన ఎంత చెత్తకున్నదో అర్థమవుతుంది కదా. నువ్వు నీ పరిపాలనలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు అని అర్థమవుతుంది కదా. హోమ్ మినిస్టర్ నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే. హోమ్ మినిస్టర్గా నువ్వు ఫెయిల్, ముఖ్యమంత్రిగా లా అండ్ ఆర్డర్ నిర్వహణలో నువ్వు ఫెయిల్. ఈ రాష్ట్రంలోని 7 ఏడాది పాలనలో 9 మత కలహాల ఇన్సిడెంట్స్ జరిగినాయి. 9 మత కలహాలు జరిగినాయి. శాంతి లేదు, భద్రత లేకుండా పోయింది. పౌరులకు భద్రత లేదు, రాష్ట్రంలో శాంతి లేదు. అందరినీ ఇబ్బంది పెడతా ఉన్నావు. నిన్న అసెంబ్లీలో మీరందరూ కూడా చూశారు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల గురించి చేతులెత్తిండు. तो 6 गारंटी के बारे में हम पूछे तो कब देते, कब तक देते, कितना देते, कुछ नहीं बोला, हाथ उठा दिया. నమ్మి ఓటేసిన రాష్ట్ర ప్రజలకు గాడిద గుడ్డు మిగిల్చిండు రేవంత్ రెడ్డి. ఒక సంవత్సరంలో 1,27,000 కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. ఏం చేసినవే 1,27,000 కోట్లు అంటే బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. పర్సంటేజీలు తీసుకున్నాడు, బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. బీఆర్ఎస్ పాలనలో మేం చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే అని లెక్కలతో సహా నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పి ప్రభుత్వాన్ని నోరు మూయించినాం. 4,17,000 కాకపోతే ఇప్పుడే చెప్పు, ఇక్కడే చెప్పు, 4,17 బీఆర్ఎస్ కాలంలో చేసిందని చెప్పాం. మరి నువ్వు మేము 10 ఏళ్లల్లా కరోనా కూడా కలుపుకొని, ఉదయ్ స్కీమ్ కలుపుకొని 4,17 చేస్తే నువ్వు ఒక్క సంవత్సరమే 1,27,000 చేసినావు. చేసిందేమున్నది? ఒక్క గ్యారంటీని అమలు చేయలేవు, ఉన్న పథకాలను కూడా కొనసాగిస్తలేవు. కొత్త పథకం వచ్చిందేమీ లేదు కానీ ఉన్న పథకాలు బంద్ చేసినావు కదా. రైతు బంధు బంద్ చేసినావు, కేసీఆర్ కిట్ బంద్ చేసినావు, న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినావు, బతుకమ్మ చీరలు బంద్ చేసినావు, చేపల చెరువులలో చేప పిల్లలేసుడు బంద్ చేసినావు, దళిత బంధు పెట్టినావు, బీసీ బంధు పెట్టినావు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ బంధు పెట్టినావు. కొత్తగా ఇచ్చింది ఏం లేదు కానీ ఉన్న పథకాలు బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి. వాస్తవాలు చెప్తే మేము ప్రజల పక్షాన ప్రశ్నిస్తే అసెంబ్లీని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. 2-3 గంటలు సుత్తి మాట్లాడిన రేవంత్ రెడ్డి. 2 గంటల ఉపన్యాసంలో సారాంశం ఏదన్నా ఉందంటే ఎప్పుడు ఇస్తావో, ఎంత ఇస్తావో, ఏం చేస్తావో చెప్పిండా. 2 గంటలు మాట్లాడితే చర్చ ఏంది? రైతు భరోసా ఎంత ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలని చర్చ పెట్టినాం. మొత్తం చర్చ అయిపోయిన తర్వాత సారాంశం ఏంది? రైతు బంధు ఎన్ని ఎకరాలకు ఇస్తావో చెప్పినవా, ఎంత ఇస్తావో చెప్పినవా, ఎప్పుడు ఇస్తావో చెప్పినవా? ఏమీ చెప్పలే. ఏమన్నా కనబడ్డదంటే రైతు బంధుకు ఎగనామం పెట్టినట్టు కనబడ్డది చర్చలో. మొన్న వానకాలం అయితే ఎగనామం పెట్టిండు. మొన్న వానకాలంకు రైతు బంధు రాలే. యాసంగి కూడా అప్పుడు కేసీఆర్ ఉండగా పైసలు తయారు పెట్టి బ్యాంకులలో వేస్తామంటే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి ఆపిండ్రు. ఆ రోజు గా పైసలే వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక పడ్డాయి తప్ప అసలు నువ్వు కొత్తగా నీ 7 ఏడాది పాలనలో రైతు బంధు ఆడించినావు. యాసంగి మొన్న వానకాలంకి అయితే రైతు బంధు ఇయ్యలే. రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర తెచ్చుకున్నారు. 2 రూపాయలు 3 రూపాయల మిత్తికి అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రైతులకు. ఇప్పుడు యాసంగి పంటకు కూడా ఆల్రెడీ నేను ఇందాక రాగా చూసిన నాట్లు పడుతున్నాయి, నార్మల్ కనబడుతున్నాయి. కొన్ని చోట్ల అయితే నాట్లు కూడా పడుతున్నాయి. మరి ఇంకెప్పుడు ఇస్తావు యాసంగికి? యాసంగి రైతు బంధు ఎప్పుడు ఇస్తావో స్పష్టంగా చెప్పాలి. నిన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పినాం, ఎప్పటిలాగా అందరికీ రైతు బంధు ఇవ్వాలి. నువ్వు ఆ రోజు మేనిఫెస్టోలో నేను కొందరికే ఇస్తా, కటింగ్ పెట్టా అని చెప్పలే కదా నువ్వు. ఇప్పుడైతే 5,000 మేము వస్తే 7,500 అన్నావు. మరి చెప్పిన మాట ప్రకారంగా రైతులందరికీ 7,500 రూపాయలు చొప్పున, వానకాలమే 7,500, యాసంగి 7,500 కలిపి
15,000 రూపాయల రైతు బంధు డబ్బులు వెంటనే రైతుల అకౌంట్లలో వేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అప్పుడు ఏమన్నాడు కేసీఆర్ గారు? అప్పుడే చెప్పింది, ఈ రేవంత్ రెడ్డి వస్తే రైతు బంధుకు ఎగనామం పెడతాడు, కోతలు పెడతాడు, కాంగ్రెస్ మోసం చేస్తుంది అని కేసీఆర్ గారు ఆ రోజే చెప్పింది. చెప్తే ఆ రోజు రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఒక్కసారి వీడియో చూద్దాం. ఆ రోజు ఏం మాట్లాడిండో ఒక్కసారి చూద్దాం. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివాలా కాదమా? మాకేమన్నా జమాట్ లేదా? రైతుల కష్టాలు మాకు తెలియదా? రైతులకు కరెంటు బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుందని కేసీఆర్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరు దివానా గాలే? మరి ఇప్పుడు దివానా గాలే ఎవరో రేవంత్ రెడ్డి చెప్పాలి. మరి రైతు బంధు బంద్ అయిందా, బంద్ కాలేదా? మరి ఇప్పుడు ఎవరు దివానా గాళ్ళు ఆయన్నే చెప్పాలి. మరి ఇప్పుడు